ఇప్పుడు లోకేష్ బాబు గారు మొత్తం ఆల్ హాస్టల్స్ కన్నిటికి సన్న బియ్యం పంపిస్తున్నారు. ఎందుకంటే ముందు లావ బియ్యంతో భోజనం చేసేవారు కాదు, ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఎడ్యుకేషన్ తో పాటు నాణ్యతమైన భోజనం మినిస్టర్ని, ఎంపీ గారిని, మరి సీనియర్ లీడరు, మరి మన ఎమ్మెల్యే గారిని అందరినీ, ఇక్కడ మా సెక్రటరీని అందరినీ పంపించారు ముఖ్యమంత్రి గారు. వెళ్ళి పిల్లలు ఎలా ఉన్నారో చూసి రండి, మీరు కష్టాలే స్కూల్స్ కి 14-19 అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా చేసి ఒక్కొక్క హాస్టల్ 35 కోట్లతో శాంక్షన్ చేశారు. మరి లాస్ట్ గవర్నమెంట్ దాన్ని గాలికొని వేయడంతో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ డిపిఆర్ రెడీ చేసి రీఎస్టిమేషన్ చేసి ఆల్రెడీ పెట్టాం. కొత్త గురుకులాలు ఎక్కడైతే ఏ కాన్స్టిట్యున్సీలో అయితే ఎక్కువ డిమాండ్ ఉందో అది కొత్త గురుకుల పాఠశాలలు కూడా సార్ చేయాలన్నారు. అది ప్రపోజల్స్ కూడా ఇంకొక మాట ఏంటంటే మేడం, ఇప్పుడు ఎస్సీసీ సంబంధించి చాలా హాస్టల్స్ అవన్నీ కూడా ఉన్నాయి, బీసీ సంబంధించి తక్కువ ఉన్నాయి. 2-3 హాస్టల్స్ కన్నా బీసీ గురుకులాలు పెంచాలనేదే ఉద్దేశం. హాస్టల్స్ కన్నా ఎంజేపీ గురుకులాలు పెంచాలనేదే మా కాన్సెప్ట్. ఆ ప్రపోజల్ గతంలో అయితే రెన్యువేషన్స్ కూడా లేక 5 ఏళ్ళు ఇబ్బంది పడ్డారు. రన్నింగ్ వాటర్ లేక రెన్యువేషన్స్ కూడా లేక ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు రెన్యువేషన్స్ చేపిస్తున్నాం. గతంలో హాస్టల్ మీద నేను ఒక వార్త కూడా చేశాను మేడం. ఫెసిలిటీస్ లేవు, సార్ వచ్చిన తర్వాత బాగా చూస్తున్నారు. పిల్లల్ని ఎప్పుడు విజిట్ చేయడం, ఒకటి పిల్లలకి స్కూల్ ఏమైనా గిఫ్ట్స్ అవి బుక్స్ అవి వచ్చినప్పుడు కూడా పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేయడము, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఎమ్మెల్యే గారు ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్ అన్ని రెన్యువేషన్స్ రన్నింగ్ లో తీసుకొచ్చామమ్మా. పర్మనెంట్ బిల్డింగ్ తెలుసు స్టేట్ బడ్జెట్, కానీ ముఖ్యమంత్రి గారు దీనికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. సరే మేడం, థ్యాంక్ బాగున్నారా? ఇంకేంటి వచ్చేసారా? టిఫిన్ ఏం చేశారు? ఇంకేంటి చేశారు? క్లాసులు బాగా జరుగుతుందా? ఏమున్నాయి విశేషాలు? ఏమున్నాయి? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మాట్లాడుకుంటున్నారా? బాగా చదువుకుంటున్నారా? ఏది మీ ఫేవరెట్ సబ్జెక్ట్? మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏది? ఏంటమ్మా వేడి నీళ్ళు ఇస్తున్నారమ్మా తాగడానికి? రవిచంద్ర పెట్టుకొని టేస్ట్ తనకు పెట్టారా? రవిచంద్ర సార్ బాయ్ సార్. ఇంకో ప్లేట్లు 2 ప్లేట్లు. అమ్మా ప్రిన్సిపల్ గారు సార్కి అటు సార్కి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారు ఇంకో ప్లేట్ పాప తప్పండి. ఇంకో ప్లేట్ ఉంది పాప, ప్లేట్ ఎంపీ గారికి. సార్
మార్క్స్ ఎట్లా వస్తాయమ్మా? మార్క్స్ ఎట్లా ఎన్ని రోజులు పిల్లలకి ఈరోజు ఎప్పుడు మీరే చూసుకోవాలి బాగా ఏదైనా మా దృష్టికి తీసుకురావాలంటే మీరు మా దృష్టికి కూడా తీసుకురావాలి. వెజిటేరియన్ మేడం